మేధోమథనం ప్రారంభించి 2001 ఏప్రిల్ 27న దశాబ్ద తర్వాత కాదు, పదవుల కోసం పాకులాడేవాడినైతే ఆ మధ్య జరిగిన తతంగం ప్రజలకు తెలుసు. నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినాయో తెలుసు, నాకేం పదవులు ఇస్తారన్నారో తెలుసు. వాటన్నిటిని కూడా తృణప్రాయంగా భావించి నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని అన్నిటినీ రాజీనామా చేసి అంత బలవంతమైన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎక్కడుందో ఎవరికి తెలియదు. 10 మంది వస్తారో రారో తెలియదు, ఎవరన్నా కలుస్తారో లేదో తెలియదు, ఎవరన్నా సమర్థిస్తారో లేదో తెలియదు, ఎవరన్నా మమ్మల్ని మర్డర్ చేస్తారో తెలియదు. అటువంటి స్థితిలో గుండె ధైర్యంతో ప్రజల పక్షాన బషీర్బాగ్ కాల్పుల తర్వాత మేధోమథనం చేసి 2001 27 ఏప్రిల్ నాడు ఇదే కరెంట్ ఇష్యూ మీద, ఇదే నీటిపారుదల ఇష్యూల మీద, ఇదే తెలంగాణ రైతాంగ సమస్యల మీద తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది నేను.